రే మహేష్, ఈ చెత్త బండి ట్రబుల్ ఇచ్చిందిరా, ఏం చేయమంటావు? ఓకే ఓకే సరే బాయ్. ఇదిగో ఈ డొక్కు బండిని ఎక్కడైనా పడేసి ఆటోలో డ్రాప్ చేయమన్నాడు వాడు. పద. డొక్కు బండా? నువ్వు ఎక్కడే వెయిట్ చేయి. ఏంటి వీడు? వీడికి ఎలా జరిగింది? My God. Excuse me, if you don't... I don't know. దయచేసి ఇప్పుడేం అడగండి. ఈలోగా మీరే ఊహించుకొని ఏమీ రాయకండి. సారీ మేడం, ఈ హత్య... ప్లీజ్ నో మోర్ క్వశ్చన్స్. ఇంకా మీరు వెళ్తే మా ఫార్మాలిటీస్ మేము చూసుకుంటాం. ప్లీజ్ ప్లీజ్ గో అవే. ఎలా జరిగింది? నమస్తే సార్. ఏరా వినోద్, చిల్లర దందాలు చేయొద్దు, పోలీల దగ్గర పోవద్దురా అంటే అర్థం కాదురా? ఒక్కసారి చెప్తే చాలదా? కూర్చో. పర్వాలేదు సార్. కూర్చోరా. గో, ఎలక్షన్లు వస్తున్నాయి, రౌడీ షీటర్లు అందరినీ బొక్కలో దోస్తున్నారు. నువ్వు నా మనిషివని అందరికీ తెలుసు. అందుకే ఓ 4 రోజులు ఏడుకన్నా వెళ్ళి గమ్మును దాక్కో. పైసలు కావాలంటే బాబాని అడిగి తీసుకో. ఏ బాబా, వీనికి ఖర్చుకు కావాల్సిన పైసలు ఇచ్చి పంపి, అంతేగాని ఈడ గడబడి చేయకు. అర్థమైందా? పోరా. చల్దు సార్. ఏడవేండ్రా ఎమ్మెల్యే సాబ్ డబ్బిచ్చిండు. మనం తాగి అదే తాగేసి సార్లుగాలి ఏడవేరు. ఎమ్మెల్యే సభ్యు ఇంత పూర్తి తాకుండా పోయిండు. అయిపోయింది. ఈ మందేవుడు కనిపెట్టాడు కానీ మహానుభావుడు.
కట్టేది ఏం చేద్దాం ఎవడు రాడా ఎక్కడికి లేదు ఇలా ఉండదు ఇది కూడా అయిపోతుంది ఏయ్ ఎవడు అది రాయ్ ఎవడు రా రాయ్ రాయుడు గారు మీరు చెప్పింది మాకు అర్థమైంది. మా డ్యూటీ మేము చేస్తున్నాం కదా. ఏంటయ్యా మీరు చేసేది వంకాయల డ్యూటీ? ఒకే ఏరియాలో ఒకే వారంలో 2 మర్డర్ జరిగింది. ఏమన్నా అంటే మా డ్యూటీ మేము చేస్తున్నామంటారు. ఏంటి మీరు చేసేది? ఇద్దరు జరుగుతుంటే చూస్తూ కూర్చోడమా? రాయుడు గారు ప్లీజ్ రిలాక్స్. హంతకుండా త్వరలోనే పట్టుకుంటాం. నా మనుషులు 2 మర్డర్ జరిగితే ఎలా రిలాక్స్గా ఉండమంటావు? నీ బాధ నాకు అర్థమైంది. నా ఇన్వెస్టిగేషన్ లో కొన్ని ఆధారాలు దొరికినాయి. వాటిని బట్టి త్వరలో అంతకుని నేను పట్టుకుంటా కదా. నీ సిన్సియారిటీ నాకు తెలుసయ్యా. ముందు అంతకుండా పట్టుకో. డాడీ నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. వెళ్ళు. నువ్వు చదివే చదువు కన్నా ముందు సర్కిల్ పెంచుకో. సరే. మహానుభావులు వారేసి అటు మరి అంతే మరి మంచి కదా. ఫ్యామిలీ. నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. జాగ్రత్త. లెక్క ఆ ఫింగర్ ప్రింట్స్ రిపోర్ట్స్ వచ్చాయా? వచ్చింది సార్, కానీ ఆ లైటర్ మీద ఎలాంటి వేలు ముద్రలు లేవు. ఛ, బుర్ర హీట్ ఎక్కిపోయింది. ఏంటి సార్ అంత టెన్షన్ గా ఉన్నారు? ఎమ్మెల్యే గారు ఏమన్నా అన్నారా? అదే మొన్న జరిగిన వినోద్ మర్డర్ గురించి. ఓ, వాడిని చంపింది ఎవరో వెంటనే కనుక్కొని ఆయనకి చెప్పాలట. వాడు అసలే రౌడీ షీటర్. వాడిని చంపింది ఎవరో ఆయనకి ఆ మాత్రం తెలియదు. అపోజిషన్ పార్టీ మొదలు అడుక్కు తినేవాడి వరకు అందరిని వేధించాడు. వాళ్ళలో ఎవడు చంపాడో ఏమో. సరే, మన ఇన్వెస్టిగేషన్ మనం చేద్దాం. ఎస్ సార్. మీరు వెళ్ళండి. కలుపు టీ కలుపు రేయ్, ఎవరుంటారా ఇక్కడ? కనబట్లా మేము ఇద్దరం. ఎన్ని గంటల వరకు ఉంటుందిరా ఈ టీ స్టాల్? అర్ధరాత్రి 12 గంటల దాకా ఉంటుంది. అర్ధరాత్రి 12 గంటల దాకా ఏం వ్యాపారం ఉంటుంది? తెల్లారే కనపడద్దని. ఏమిటది? డబ్బులు. అదేనండి, అర్ధరాత్రి ఇసులాయిలు వస్తున్నాయి కదా, వాళ్ళ కోసం ఉంచుతాం ఇక్కడ. అవును, ఈ మధ్య ఇక్కడ 2 మర్డర్లు జరిగినాయి. వాటి గురించి నీకేమైనా మటర్ల తెలుసా? గురించి నాకేం తెలియదు. వీడికి తెలుసు. ఏయ్, నకరాలు చేయకు. రేపు ఉదయాన్నే స్టేషన్కి వచ్చి కలువు. పోలీస్ స్టేషన్ కా బస్ స్టేషన్ కా? ఏయ్, పోలీస్ స్టేషన్ కి. ఎక్కువ మాట్లాడావంటే తాడ తీస్తాను అనుకుంటున్నాయేమో. ఏయ్, పోలీస్ స్టేషన్ ఎక్కువ మాట్లాడేవాడు కాట్ చేస్తాను. అర్థమైందా? నువ్వు వెళ్ళు, నేను రా. ఏంటయ్యా పెద్ద ఎరగ తీస్తున్నానని చూస్తున్నావు? రాయుడు గారి మనుషుల్ని వరుస మటలు చేస్తుంటే దిక్కు మొక్కు లేదు. దేనికి తొందరపడకూడదయ్యా లక్ష్మయ్య గారు. కొంచెం ఓపిక పట్టాలి. ఎప్పుడు ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. అవునా కదా? చూడండి, మీరు అనుకున్నట్టు రాయుడు గారికి ఏమీ తెలియదు అనుకోబాకండి. అన్ని తెలుసు. ఏం చేయాలో ఆయనకు బాగా తెలుసు. మీరు మూసుకు కూర్చుంటే మంచిది. ఏయ్, నిన్నేరా రేయ్? నన్ను ఊరేని పిలుస్తున్నాడు. ఎవడు రాడు? పోలీస్ స్టేషన్ కి రమ్మంటే నువ్వెందుకు రాలేదురా? మర్చిపోయానండి. ఏ స్టేషన్? పోలీస్ స్టేషన్ అని నీకు పర్టికులర్ గా చెప్పానా? మర్చిపోయానని పర్టికులర్ గా చెప్పలేదు. అప్పుడు నేను సరే, గుర్తొచ్చేటట్టు చేస్తారా? పోలీస్ స్టేషన్ అంటే అవతాళిగా ఉందా? పట్టండి.
దండం పెడతాను, దండం పెడతాను. నడు. నడు. ఇదంతా నాదే, ఇదంతా నాదే, ఇదంతా నాదే. అయ్యా ఎవరాడా? మనతో చెదురా ఏంది? అమ్మా, ఇప్పుడు పైకి వద్దులే. కనపడి సావట్లేదే. ఏం లేదు. ఏం లేదు. ఎవడు లేడు. లేదు, మన సిక్లే ఆపేశారు.